మహిళలకి 2500 ఇస్తా అన్నారు. తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటున్నారు. 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ఫ్రీ బస్ పెట్టారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయితే ఒక ఫ్రీ బస్సే, ఇక మిగతా వస్తువులు ఏవి 2500 లేవు. అవి మేము మహిళా సంఘాలకు తక్కువ మిత్తికి ఇస్తున్నాము రుణమాఫీ అన్నారు, అవి లేవు. మళ్ళా ఏంటివి 4000 పింఛన్ అన్నారు, అవి లేవు. ఏవి లేవు. ఆయన అన్నది ఒక్కటి మాకు చెందింది ఏంటంటే ఒక బస్సు. మేము రోజు బస్సు ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నామా? బస్సు ఎక్కితే మాకేమైనా లాభమా? ఎందుకు పెట్టిండు మరి? అది తీసేసినా నష్టం ఏం లేదు మాకు. రుణమాఫీ అవుతుందా ఏంది? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయింది. రైతు బంధు అయితే పడతలేదు. మంచిగా పంట పడ్డది. మాకున్నదే ఆడ 2 ఎకరాలు మంచిగా పడ్డది. ఇప్పుడైతే ఈయన ఎక్కిన నుంచి వెళ్ళి ఒక సేసారి ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు 2 ఆశింగి లేదు, ఆనకాలం లేదు. మళ్ళీ ఇప్పుడు ఆశింగి వచ్చిందిగా, ఇప్పుడు కూడా ఇంకా లేదు. సరే ఇప్పటిది ఇంకా పడలేదు అనుకో, ఈ 2 పంటలు దాన్ని పడాలిగా. పంటకే ఇస్తా అంటుండు, ఎట్లా ఉంటుందో ఏమంటారు మీరు? ఒక పంటకి ఎందుకు ఇస్తాడు? అంతకుముందు ఆయన ఇయ్యలేదా 2 పంటలకు? ఈయన ఎందుకు ఇస్తాడు అట్లా? అట్లా అంటే ఓడొప్పుకుంటాడు. అట్లా ఎట్లా ఇస్తాడు? ముందు ఉన్నది ఈయన నడవాలి కదా. నువ్వు అన్నావు కూడా కాయల్లా మరి, ఇంకెక్కువ ఇస్తా అన్నావు. ఆయన 4000 ఇస్తే 5000 అన్నాడు, 6000 అన్నాడు, 5000 లేవు. ఆ కేసీఆర్ ఇచ్చినంతనన్నా ఈయన ఇచ్చినా బాగుండు. ఏవి మరి సంవత్సరానికి 15,000 భరోసా కింద 12,000 ఇస్తానన్నారు. 12,000 ఇయ్యలే, 15,000 కానీ ఏవి ఇయ్యలే. 15,000 ఇవ్వకుంటే కేసీఆర్ ఏ ప్రకారం ఇచ్చిండో అట్లనే ఈయన నియమను. మాకు ఎక్కువ ఇవ్వకుండా. మీ ఊర్లో ఎవరికైనా పెళ్లి అయినటువంటి మహిళలకు కళ్యాణ లక్ష్మి కింద 1,16,000, తర్వాత తులం బంగారం కూడా ఇస్తాను. ఎవరికైనా వచ్చిందమ్మా మీ ఊరు పేరు మీద? మొత్తం రాలే. 1,00,000 రూపాయలు అయితే వచ్చినాయి కానీ తులం బంగారం ఎవ్వరికి రాలే. వాళ్ళకు మనకు తెలిసినంత వరకు అయితే రాలే. కాలేజీలో చదువుకునే వాళ్ళకి కూడా స్కూటీలు ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఎవరికైనా వచ్చిందా మీకు తెలిసి? ఇక్కడ మన మండలానికి కూడా రానట్టుంది అది. ఇక్కడ మా ఊర్లోకేంది, ఇక్కడ ఈ చుట్టుముట్టు ఊర్లకు కూడా ఎవరికి రాలే. 12 ఊళ్ళో వచ్చిందట అంటే మనం కూడా అడుగడానికి హక్కుండు, కానీ అన్నదే అంతవరకే కానీ ఇచ్చింది అయితే కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే, కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, ఇప్పుడు నేను ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నా అని చెప్పేసి అంటుండే. బాగా నాణ్యంగా ఉన్నాయి చీరలు అని అంటుండే. ఏమంటారమ్మా మీరు? తీసుకురా చీరలు? తీసుకున్నాము. ఆయనని చీరియమని మేము ఏమేమి అడగలే. ఈయనని కూడా మంచి చీరియ్యి, మాకు ఆయన కంటే మంచిది నువ్వు అని కూడా మేమేం అడగలే. ఆయన ఇచ్చింది ఆయన ఇష్టము, ఇస్తే తీసుకున్నాం అంతే. మనం కావాలని కొట్లాడినాం అవి. ఇక అవే చీరతోటి మనం ఎల్లకాలం అక్కర వస్తుందా మనకు? అదే కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, పంట పొలాలకు నీళ్ళు వస్తున్నాయి అంటారు. ఈ ప్రాంతంలో పొలాలకు నీళ్ళు వస్తున్నాయమ్మా? ఎక్కడిది మాకు ఎప్పుడు చేయనే లేదు. కాలువలకి ఏమన్నా కాలువలు ఉన్నాయి దగ్గర పట్ల? లేవు. మూసి కిందికి వస్తుంది? లేదు, మూసి కిందికి అసలే లేదు. ఇక్కడ మా మండలమే లేదు. నీళ్ళు ఎట్లుంటాయి పొలాలకి? వర్షాలు పడితేనే. ఇప్పుడు వర్షాలు పడకపోతే ఆడ ఎకరమో 1/2 ఎకరమో ఉంటే దున్నకపోతే ఆయన దున్నలే గాని ఊళ్ళో కథలు పడతారా ఆయన కథలు పడతాడా తెలియదు ఇక మనకు. మీరు దున్నలేదటగా అందుకే ఇస్తలేడు. ఈడ మన గ్రామ పంచాయతీలు ఉంటారుగా, వాళ్ళని అడుగుతుంటారు దున్నోళ్ళకే వేస్తుండు, దున్నోళ్ళకే అంటే మరి ఆడ ఉచ్చవచ్చి దున్తాడు ఆడ ఏం నీళ్ళేంది? సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుందమ్మా. ఆయన ఏమంటుండంటే ప్రజలందరూ కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు, అందరికి నేను 6 గ్యారెంటీలు ఇచ్చినా అందరికి అమలవుతున్నాయని చెప్పేసి ఆయన అంటుండు. మీకు 200 యూనిట్లకి ఉచిత కరెంటు ఇస్తురా, సబ్సిడీ 500 రూపాయలకి గ్యాస్ వస్తుందా? గ్యాస్ వస్తలేదు సార్. 500 రూపాయలు అంటుండు, అందులో పడతానే లేవు. 500 గ్యాస్ అని చెప్పిండు కానీ ఇప్పుడు మా అకౌంట్లలో మళ్ళీ రిటర్న్ పడాలి కదా సార్, అవి పడతానే లేవు. ఇక 500 ఎట్లా ఇచ్చినట్టు 950 తీసుకుంటుండు గ్యాస్ కు. ఇస్తలేరు. రైతు బంధు ఇస్తలేరు. ఈయన వచ్చిండు, రైతు బంధు పోయింది, అవి ఇస్తలేరు. 2500 కూడా లేవు. ఏదో మొన్న బతుకమ్మ చీరలు అని పంపిండు, అవి ఏం చీరలు? గజ్జిపిచ్చి చీరలు పంపేసిండు. ఏం పాటి చీరలు అవి? ఆ పాలిస్టర్ చీరకు గిత్త మెరుపంచు పెట్టిండి పంపించేసిండు. ఏ క్వాలిటీ ఉన్నాయని ఎవ్వరు కట్టరు. మంత్రి భార్య కట్టేదైతే బాగానే ఉండు. ఆ మంత్రి భార్య కడుతుంది, అయ్యి వస్తలేదు పింఛన్ వస్తలేదు. ఎందుకు పింఛన్ అప్లికేషన్ పెట్టుకున్నాం? ఏమంటారు అధికారులు, ఆయనకు ఏండ్లు తక్కువ ఉన్నాయి అంటుండ్రు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా మీ ఆయనకి? 67 ఏండ్లు ఉండు. మీకు కావాలంటే నేను ఓటర్ కార్డు కూడా చూపిస్తా. 67 సంవత్సరాలు ఉంటాడు ఆయన. పింఛన్ అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటారు వాళ్ళు? ఏండ్లు తక్కువ ఉన్నాయి అంటారు. ఇక అది ఏం చేస్తారు అక్కడ, కానీ ఏండ్లు తక్కువ ఉన్నాయి, ఏజ్ లేదు. 56 అప్పుడు 55కి అన్నారు కదా పింఛన్ అని. 55 ఉన్నాయి 57కి వచ్చినాయి 7.
ఇక ఎన్ని మాటలు మేడం పెట్టినప్పుడల్లా డబ్బులే ఖర్చు అవుతున్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే కొత్త రేషన్ కార్డులు కూడా మేము ఇస్తున్నాం అని చెప్పేసి కూడా అంటున్నాడు. మాకే సార్ మాకు లేనే లేవు, కొత్త రేషన్ కార్డు లేదు, 2500 లేవు, ఏ లేవు. ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నావా? బస్సు అయ్యా బస్సు ఉన్న ఆయనకే కాలేజ్ వాళ్ళకు జర అట్లా ఇట్లా కొట్టుకోనో వాళ్ళకి నడుస్తుంది. మేము ఎప్పుడు ఉరిపోయేది ఉందా? మంచి పోవచ్చు ఏడికి అత్తగారింటికి రోజు పోతే భూ ఎట్లా వస్తుంది మాకు? రోజు తిరుగుతాం బస్సులో తిరుగుతాం. మరి భూ పంపుతాడా ఆయన? మాకు పంపుతాడా? పంపడు కదా. పొలం ఉందా మీకు? మాకు ఒక 1/2 ఎకరం ఉంది. ఆ 1/2 ఎకరం రైతు బందే కట్ చేసేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎట్లా పడుతుండమ్మా? పడ్డది, అప్పుడు పడ్డది. ఇక ఈయన వచ్చినాక మరి దుంతలేరో మరి ఎట్లానో కానీ మాకు మొత్తమే వస్తలేదు. మోడీ పైసలు ఒకటి పడుతున్నాయి 2000. అంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి సర్పంచులకు కానీ ఎవరికి ఇప్పుడు పింఛన్ రావట్లేదమ్మా అని అడిగితే ఏమంటారు వాళ్ళు? వాళ్ళేమన్నారు సారు వస్తుంది మీది తక్కువ ఉంది వేజీ అట్లా 55 సంవత్సరాలే ఉంటుంది కదా, 60 సంవత్సరాలు 67 సంవత్సరాలు అంటున్నారు. ఇప్పటికీ కూడా రాకపోతే ఎట్లా? మరి తిరిగి మంచంలే పడ్డాడు. పింఛన్ వస్తుందా? వస్తుంది, 2000 వస్తుంది. అదే 4000 ఇస్తా అన్నారుగా మీకు పెద్ద మనుషులకి. సారు ఇంక ఇస్తలేరుగా, 2000 ఇస్తారు. ఇప్పుడు ఈ 2000 పింఛను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తుందా, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? కేసీఆర్ ఉన్నప్పుడు సందే వస్తుంది సార్. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినాక చేస్తానడుగా 4000 అన్నాడు కానీ ఇంకా చేయలేగా సార్. చేస్తాడు అంటారుగా, చేస్తలేరుగా. ఇంకా 2000. ఎంతమంది కొడుకులు నీకు? ఒక కొడుకు, 2 బిడ్డలు. వాళ్ళకి ఆడోళ్ళకి 2500 ఇస్తామని అన్నాడుగా సీఎం రేవంత్ రెడ్డి. ఏమో సార్, నేను మొన్న లేను మరి వచ్చినాయి అని, కొంతమందికి ఏం లేని వాళ్ళకి వచ్చినాయి అని అన్నారు. 2500 2500 కాదు, 11,000 ఏమో అన్నారు. రైతు బంధు అది? రైతు బంధుకు కూడా కాదు కానీ ఏం లేని వాళ్ళకి, భూమి లేని వాళ్ళకి ఇస్తారని అన్నారు. మరి ఏమి ఇచ్చారో ఏమో, నేను మొన్న లేను సార్. వచ్చినాయి అన్నారు కొంతమందికి. అయితే ఏం లేని వాళ్ళకు, బీద వాళ్ళకు వస్తాయని అన్నారు, వచ్చినాయి అని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు బాగుందా? ఇక ఆయన గట్టినే ఉండి ఈయన ఒక ఇండ్లు ఇచ్చిండు, పిరి బస్సు పెట్టిండు. ఇక చేస్తుండు ఆయన కూడా. అప్లకూరు బతుకైనా అని అంటుండ్రు సార్. మరి ఇక ఎట్లా చేస్తాడో చూడాలి. ఇండ్లు అయితే వచ్చినాయి. ఊర్లో ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? పెళ్లి అయినటువంటి కళ్యాణ లక్ష్మితో పాటు కళ్యాణం వచ్చింది. తులం బంగారం? ఇక తులం బంగారం నాకు తెలియదు సార్. మరి కళ్యాణ లక్ష్మి ఇస్తురా? కళ్యాణ లక్ష్మి అయితే వచ్చింది.